ఇంకోటి శుక్రుడిని కూడా దోషిగా అని చెప్తున్నారు కదా పెళ్లిళ్ళ విషయంలో. ఎందుకు? ఇప్పుడు కుజుడు కానీ శుక్రుడు కానీ, శుక్రుడు కూడా దోషిగా అని చెప్తూ ఉంటారు. వివాహకారకుడు కాబట్టి అనుకోవచ్చా? అంటే దోషి అంటే ఎందుకు? శుక్రుడు కుజుడు కలిసి ఉంటే కుజు శుక్రుల కాంబినేషన్, దాని గురించి పెద్ద చాలాసేపు మాట్లాడుకోవచ్చు మనం. ఓకే, అది పెద్దది. ఇట్స్ ఎ వెరీ గుడ్ కాంబినేషన్, కుజు శుక్రుల కాంబినేషను. దాని గురించి అది మాట్లాడుకోవాలంటే అసలు ఇట్ హ్యాస్ సో మెనీ రామిఫికేషన్స్ ఇంక్లూడింగ్ ఫిలసాఫికల్. దీని మీద కేఎన్ రావు గారికి ఉంది, నాకుంది. నాకు కుజు శుక్ల కాంబినేషన్ ఉంది, కేఎన్ రావు గారికి ఉంది. ఓకే, అసలు ఆయన చెప్పాడు కుజు శుక్ల కాంబినేషన్ గురించి. చెప్పారైనా దాని గురించి అదో పెద్ద గ్రంథం అవుతుంటారు. దానివల్ల చాలా మంచి యోగం. ఓకే, అంటే దానికి వచ్చే అంటే మళ్ళీ డిపెండ్స్ ఆన్ అదర్ ఫ్యాక్టర్స్. వాళ్ళు ఎక్కడ కలిసి ఉన్నారు, ఎవరితో చూడబడుతున్నారు, ఏ లగ్నానికి కలిసి ఉన్నారు, ఇవన్నీ ఉంటాయి. ఎన్నో అధిపతులు. కుజు శుక్రులకి ఏంటంటే కుజుడు న్యూట్రల్, కుజుడికి శుక్రుడు, శుక్రుడికి కుజుడు న్యూట్రల్స్. న్యూట్రల్స్ అంతేగాని శత్రువులు కాదు. వాళ్ళిద్దరికి ఒకళ్ళకు న్యూట్రల్స్. అంటే ఏంటి? తమ్ములు. ఏం లేదు, నీ పని నువ్వు చూసుకుని నా పని నేను చూసుకుంటా అనేవాళ్ళు వాళ్ళు. కానీ వ్యవహార రీత్యా వాళ్ళ జీవకారకత్వాల రీత్యా వాళ్ళిద్దరికి పడదు. ఆ స్వభావం వేరు, ఈ స్వభావం వేరు. దానివల్ల ఏమవుతుంది, కొంచెం అభిప్రాయ భేదాలు వస్తాయి. దట్ ఈస్ అ టామ్ అండ్ జెర్రీ టైప్. దట్ విల్ నాట్ క్రియేట్ సీరియస్ రామిఫికేషన్స్, ఇంప్లికేషన్స్ ఏమి ఉండవు. టామ్ అండ్ జెర్రీ కేస్ అంతే. ఒకళ్ళు మాట్లాడుకుంటారు, మళ్ళీ కలిసిపోతారు, అంత క్లోజ్. ఎందుకంటే ఒకరిదేమన్నా మాట్లాడే తత్వం, ఒకరిదేమన్నా సమన్వయపరిచే తత్వం. అందువల్ల వాళ్ళిద్దరి వలన అంతకంటే ఎక్కువ పెద్ద యోగం అది. ఎందుకంటే కాలపురుషుడి రీత్యా లగ్న ద్వితీయాధిపతి, లగ్న సప్తమాధిపతి కనుక ఆ కాలపురుషుడి రీత్యా లగ్న సప్తమాధిపతి కలిసి ఉండడం చాలా మంచిది. ఓకే, ఆ బంధం ఫెవికోల్. వీ కెనాట్ డివైడ్, నో బడీ కెన్ డివైడ్ ఇట్. ఓకే, అది ఫెవికోల్ సంబంధం, అది 1/7 సంబంధం. అదే. ఇక్కడ ఇంకోటి ఉంది ఏంటి, 8th హౌస్ ఉంది, ఒకటి 2nd హౌస్ ఉంది. 2nd 8th, 2nd న్యూట్రల్, 8th పాపస్థానం, దుస్థానం, 1 కోణస్థానం, 1 కేంద్ర స్థానం. ఒక కేంద్ర స్థానము, ఒక కోణ స్థానము, ఒక న్యూట్రల్ స్థానము, 1 దుస్థానం. ఈ నలుగురి కాంబినేషన్, ఈ 4 స్థానాల కాంబినేషన్ కుజ శుక్రుల మధ్య ఉంటుంది. ఇది 1 కాలపురుషుడి ద్వారా. ఉన్నత లగ్నం ద్వారా ఇంకా ఆధిపత్యాలు వచ్చాయో అది సపరేట్. సో ముందు అసలు కాలపురుషుడి ద్వారా మనం అర్థం చేసుకుంటే వీళ్ళిద్దరి సంబంధం చాలా పటిష్టమైన బాండ్. ఓకే, బాండ్ పైన కొంచెం ఒడిదుడుకులు రావచ్చు కానీ బట్ ఎక్కడ ఒక్కటే దుస్థానం. అదే, ఒక కోణం, ఒక కేంద్రం, అది రాజయోగం. ఒక కోణం, ఒక కేంద్రం, ఒక రాజయోగం. అదే. న్యూట్రల్ హౌస్ 2nd, ధనస్థానం, కుటుంబ స్థానం, అది వీళ్ళతో కలిసి ఉంది. సో కుటుంబము పదిలము, సప్తమము పదిలము, లగ్నము పదిలము, 3 మంచి స్థానాల మధ్య ఒక దుస్థానం యొక్క ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది. ఓకే, పైన ఇంకోటి కూడా అది ఎక్సలెంట్, ఆత్మ ఉన్నతికి చాలా మంచిది అని దానికి ఉంది, థియరీ ఉంది. ఓకే, దాన్ని నేను దానిలో ప్రమోట్ చేస్తుంది. అది ఎట్లా ప్రమోట్ చేస్తుందంటే వ్యవహారికం ద్వారా, అనుభవించటం ద్వారా అనుభవాలను త్యజించి వైరాగ్యాన్ని పెంపొందించే యోగం అది. ఓకే, అంటే ముందు విపరీతంగా అనుభవించాలి. కుజ శుక్రుల కాంబినేషన్ అట్లాంటిది. ఒకటి ప్యాషన్, ఒకటేమన్నా సుఖం. ఈ రెండిటి కలిస్తే ఎట్లా ఉంటుంది, అనుభవించాలి, ఇంత డిజైర్, ప్యాషన్ ఉంటుంది. ఓకే, ఆ ప్యాషన్ ఒక దశలో మొత్తం పోయి మొత్తం త్యజించడం ద్వారా అతనికి ఈ ఐక్యత అంటే బ్రహ్మైక్యత అనే దానికి సాధనకి ఉపయోగపడుతుంది అనేది ఒక సిద్ధాంతం. అది ఆయన చెప్పింది. కుజ శుక్రుల కాంబినేషన్. కుజదోషం చూడాలంటే శుక్రుడి నుంచి కానీ, లగ్నం నుంచి కానీ, చంద్రుడి నుంచి కానీ అనే మాటలు కూడా ఉన్నాయి. అవును, ఉన్నాయి. మరి చంద్రుడు కూడా పెట్టారు, చంద్రలగ్నం కూడా చూసుకోవాలి. చంద్రలగ్నం చూడాల్సిందే, అదే చూడాల్సిందే.
ఇప్పుడు మామూలు లగ్నానికి నేను చెప్పేది ఏంటంటే కుజదోషం గురించి అంత అదే we need not worry. మనం దాని గురించి ఆలోచించక్కర్లా. ఇప్పుడు మనం పెళ్లికి వెళ్తాం, ఓ సంబంధం తీసుకొని వెళ్తాం, ఏదో మన అమ్మాయిదో అబ్బాయిదో మనకు పెళ్లి చేయాల్సిన ఎదురు వాళ్ళు వస్తారు. మనమే దాని గురించి మాట్లాడక్కర్లా. ఎదురు వాళ్ళకి అభ్యంతరం ఉంటే ఓకే వస్తారు, లేకపోతే వెళ్ళిపోతారు. ఎదురువాడికి అభ్యంతరం లేకపోతే వాళ్ళే వస్తారు. కానీ మనకేంటి, మన మహా అయితే ఏమవుతుంది, కొంచెం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు డిలే అవుతుంది. అంతకు మించి కుజదోషం యొక్క ఎఫెక్ట్ ఉండదు. దాని వలన పెళ్ళి అవుతుందా కాదా, విడాకులు, దీనికి దానికి సంబంధం ఏమీ లేదు. అన్లెస్ ఆ కుజుడు సప్తమాధిపతో షష్టాధిపతో అయితే తప్ప. ఓకే, ఆ కుజుడు షష్టాధిపతి సప్తమాధిపతి ఉంటే లింక్ వస్తుంది.